హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ రాజా విల్లూరి. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు అమర్నాథ్ యాత్రకి ఎలా వెళ్ళాలి, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, వెళ్ళే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అమర్నాథ్ యాత్రకి వెళ్ళే వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ యాత్రకి ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. 13 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకి, 70 సంవత్సరాలు పైబడిన వృద్ధులకి, అలాగే ప్రెగ్నెన్సీ వచ్చి 6 వారాలు దాటిన మహిళలకి ఈ యాత్ర చేయడానికి అనుమతి లేదు. కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు ఈ విషయాన్ని గమనించండి. ముందుగా అమర్నాథ్ యాత్రకు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో తెలుసుకుందాం. మనం అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ అనేది రెడీ చేసుకోవాలి. దానితో పాటు మనం ఏ మార్గం ద్వారా అమర్నాథ్ గుహను చేరాలనుకుంటున్నామో ముందుగానే నిర్ణయించుకోవాలి. ఈ రెండు విషయాల గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇప్పుడు కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మన యొక్క ఆరోగ్య పరిస్థితులు మరియు గతంలో మన యొక్క ఆరోగ్య పరిస్థితుల్ని ఒకేసారి సర్టిఫికేట్ ద్వారా తెలుసుకోవడాన్ని కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ అంటారు. మన యాత్రకు వెళ్ళే అమర్నాథ్లో వాతావరణంలో మార్పులు అనేవి అనుకోకుండా వస్తూ ఉంటాయి. అమర్నాథ్ గుహ అనేది హిమాలయ పర్వతాల్లో ఉంటుంది. దాన్ని చేరుకోవాలంటే మనం రాళ్ల మార్గంలో వెళ్ళాలి. ఇలాంటి ప్రదేశాల్లో యాత్రకు వెళ్ళాలంటే మనం చాలా ఫిట్గా ఉండాలి. మనం ఫిట్గా ఉన్నామో లేదో తెలుసుకోవడానికి ఈ కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా యాత్రా సమయంలో మనకి ఏమన్నా ఆరోగ్య సమస్యలు వస్తే మెడికల్ టీం వారు ఈ హెల్త్ సర్టిఫికేట్ని ఆధారంగా చేసుకుని మనకు ట్రీట్మెంట్ ఇస్తారు. ఈ కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ అనేది అమర్నాథ్ యాత్రకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఈ పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాన్ని ఎలా ఫిల్ చేయాలో తెలుసుకుందాం. ఇది ఈ సంవత్సరానికి సంబంధించిన కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్. ఇది హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది. ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏ వచ్చేసి అప్లికెంట్ ఫిల్ చేయాలి, పార్ట్ బి అనేది డాక్టర్ ఫిల్ చేస్తారు. పార్ట్ ఏలో ముందుగా మనం లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది పేస్ట్ చేయాలి. తర్వాత మన పేరు, తండ్రి పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నెంబర్, బ్లడ్ గ్రూప్ అండ్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేవి రాయాలి. కింద మళ్ళీ మనకి పర్టికులర్గా ఏజ్ లిమిట్ గురించి మెన్షన్ చేశారు, ఒకసారి చెక్ చేయండి. ఎవరైతే ఈ కండిషన్స్లో ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయరు. ఇప్పుడు హెల్త్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. వాటికి ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టాలి. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, లంగ్ ప్రాబ్లమ్స్, హై బీపీ, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఆస్తమా, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, ఎపిలెప్సీ అంటే మూత్రరోగం, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, నర్వస్ బ్రేక్డౌన్, జాయింట్ పెయిన్స్, హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ అంటే కొంతమందికి ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాంతులు, కళ్ళు తిరగడం లాంటివి జరుగుతాయి. డిశ్చార్జ్ ఫ్రమ్ ఇయర్ అంటే చెవులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హిస్టరీ ఆఫ్ స్ట్రోక్ ఆర్ పెరాలసిస్ గతంలో పక్షవాతం ఏమైనా వచ్చిందా, స్మోకింగ్ అలవాటు ఉందా, ఆర్ యూఏ ప్రెగ్నెంట్ అంటే ఇది లేడీస్కి సంబంధించిన క్వశ్చన్. వీటన్నిటికీ ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని టిక్ మార్క్ చేయాలి. తర్వాత మెడికల్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. గతంలో హార్ట్ అటాక్ రావడం, కుటుంబంలో ఎవరైనా అనుకోకుండా చనిపోవడం, మేజర్ ఇంజురీస్ జరగడం, వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం, గతంలో సర్జరీలు చేయించుకోవడం, గతంలో వచ్చిన హెల్త్ ప్రాబ్లంకి ఇంకా ట్రీట్మెంట్ తీసుకోవడం, ఎలర్జీ ఉండడం, వీటన్నిటికీ ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని రాయాలి. ఇప్పటి వరకు మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్ట్గానే ఉందని డిక్లేర్ చేస్తూ కింద సంతకం కానీ తంబ్ కానీ వేయాలి. డేట్ అనేది మనం ఏ రోజైతే డాక్టర్ దగ్గరికి వెళ్తామో ఆ రోజు డేట్ వేయండి. తర్వాత పార్ట్ బి అనేది డాక్టర్ చేత ఫిల్ చేయించాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్లో మనకు తెలిసిన డాక్టర్ ద్వారా కాకుండా ఏ డాక్టర్ చేత సైన్ చేయించాలనేది కూడా అమర్నాథ్ యాత్రా బోర్డు వాళ్ళే డిసైడ్ చేస్తారు. ప్రతి రాష్ట్రంలో ఏ హాస్పిటల్లో ఏ డాక్టర్ చేత సంతకం చేయించాలనేది అమర్నాథ్ యాత్రా బోర్డుకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పీడిఎఫ్స్ని డిస్క్రిప్షన్లో పెట్టాను, చెక్ చేయండి. మీరు హెల్త్ సర్టిఫికేట్లో పార్ట్ ఏ అనేది ఫిల్ చేశాక లిస్టు ప్రకారం మీ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే బేసిక్ హెల్త్ చెకప్ అనేది చేసి సర్టిఫికేట్లో మిగిలిన ఖాళీలన్నీ ఫిల్ చేసి సంతకం పెట్టి స్టాంప్ వేస్తారు. ఇక్కడితో మీ హెల్త్ సర్టిఫికేట్ అనేది రెడీ అవుతుంది. ఈ కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్కి సంబంధించి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏప్రిల్ 8, 2024 నుండి తీసుకున్న సర్టిఫికేట్లకు మాత్రమే వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అంతకుముందు తీసుకున్న సర్టిఫికేట్లన్నీ ఇన్వాలిడ్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అమర్నాథ్ యాత్రకు వెళ్ళే మార్గాల గురించి తెలుసుకుందాం. అమర్నాథ్ యాత్రకు వెళ్ళడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి బాల్తాల్, రెండోది పెహల్గాం. బాల్తాల్ అనేది అమర్నాథ్ యాత్రకు వెళ్ళడానికి షార్ట్కట్ లాంటిది. ఇది కేవలం 14 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. పెహల్గాం అనేది స్వయంగా మహాదేవుడు మరియు పార్వతీదేవి గుహ దగ్గరకు నడిచి వెళ్ళిన మార్గం. ఈ మార్గం దాదాపుగా 40 నుంచి 45 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ మార్గంలోనే శివుడు పెహల్గాం వద్ద నందిని, చందనవాడి దగ్గర చంద్రుడిని, శేషనాగ్ దగ్గర మెడలో ఉన్న సర్పాన్ని, పంచతరణి వద్ద పంచభూతాలని, అలాగే మహాగుండ్ టాప్ దగ్గర వినాయకుడిని వదిలిపెట్టి పార్వతీమాతను గుహలోకి తీసుకువెళ్ళి అమరత్వం గురించి వివరించారు. కాబట్టి చాలామంది భక్తులు ఈ మార్గం ద్వారా యాత్రకు వెళ్ళడానికి ఇష్టపడతారు.
ఈ మార్గం ద్వారా యాత్రకు వెళ్తే మనం అమర్నాథ్ లింగాన్ని దర్శించుకోవడానికి కనీసం 2 నుంచి 3 రోజులు సమయం పడుతుంది. అదే బాల్తాల్ మార్గం ద్వారా వెళ్తే కేవలం ఒక్క రోజులోనే మనం అమర్నాథ్ లింగాన్ని దర్శించుకోవచ్చు. కాబట్టి ఈ 2 మార్గాల్లో ఏ మార్గం ద్వారా అమర్నాథ్ గుహను చేరుకోవాలని అనుకున్నామో ముందుగానే మనం రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో అప్లికేషన్ ఫామ్లో ఎంటర్ చేయాలి. మనం అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆఫ్లైన్ మోడ్, 2 ఆన్లైన్ మోడ్. ఆఫ్లైన్ మోడ్ అనేది బ్యాంకుల ద్వారా జరుగుతుంది. ఎవరికైతే ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళు ఈ ఆఫ్లైన్ మోడ్ ద్వారా యాత్రకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మనం ఏ బ్యాంకులో ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనేది అమర్నాథ్ యాత్ర బోర్డు వాళ్ళే డిసైడ్ చేస్తారు. ప్రస్తుతం దేశం మొత్తం మీద కేవలం 540 బ్యాంకుల్లోనే ఈ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ అనేది అందుబాటులో ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఏ బ్యాంకుల్లో అందుబాటులో ఉందో హైలైట్ చేసిన పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో పెట్టాను, డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా మనం రెడీ చేసుకున్న కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్తో పాటు మనం ఏ మార్గం ద్వారా యాత్రకు వెళ్ళాలనుకుంటున్నాం మరియు ఇతర వివరాలతో లిస్టులో ఉన్న బ్యాంక్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకి రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు. ఈ రిజిస్ట్రేషన్ కోసం మనం బ్యాంక్ వారికి 150 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత మనం యాత్రా పర్మిట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అమర్నాథ్ యాత్రకు సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో అమర్నాథ్ యాత్ర 2024 అని టైప్ చేసి ఎంటర్ చేస్తే అమర్నాథ్ యాత్రకు సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ శ్రీ అమర్నాథ్జీ సైన్ బోర్డ్ అనే లింక్ ఓపెన్ అవుతుంది. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే అమర్నాథ్ యాత్రకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ యొక్క హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. టాప్ రైట్ కార్నర్లో ఆన్లైన్ సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకు అందుబాటులో ఉన్న ఆన్లైన్ సర్వీసెస్ అన్నీ ఇక్కడ చూపిస్తాయి. ముందుగా మనం యాత్రా పర్మిట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి స్టెప్స్ అనేవి డీటెయిల్డ్గా ఇచ్చారు. ముందుగా మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. తర్వాత ఓటీపీ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. దాని తర్వాత మన అప్లికేషన్ అనేది అమర్నాథ్ యాత్ర బోర్డు వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళు అప్రూవ్ చేస్తేనే మనకి అప్రూవ్ అయినట్టు SMS వస్తుంది. తర్వాత మనం పేమెంట్ చేసి యాత్రా పర్మిట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. మనం ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మన రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని <1 MB కంప్రెస్ చేసుకుని JPG ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలి. అలాగే కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ని <1 MB కంప్రెస్ చేసుకుని PDF ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలి. తర్వాత ఐ అగ్రీ మీద క్లిక్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఒక మొబైల్ నెంబర్తో మ్యాక్సిమం 4 రిజిస్ట్రేషన్ చేయొచ్చు. అప్లికేషన్ అనేది ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేసుకునే ఛాన్స్ అనేది లేదు. ముందుగా చెప్పినట్టు మనం ఏ మార్గం ద్వారా యాత్రకు వెళ్ళాలో సెలెక్ట్ చేసుకుని తర్వాత డేట్ కూడా సెలెక్ట్ చేసుకుని చెక్ అవైలబిలిటీ మీద క్లిక్ చేస్తే ఆ రోజు మనకి ఎన్ని స్లాట్స్ అందుబాటులో ఉన్నాయో గ్రీన్ కలర్లో చూపిస్తాయి. ఒకవేళ స్లాట్స్ అనేవి అందుబాటులో లేకపోతే రెడ్ కలర్లో 0 అని చూపిస్తాయి. తర్వాత మన పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. ముందుగా మన పేరు, తండ్రి లేదా భర్త పేరు, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఎమర్జెన్సీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మన యొక్క స్టేట్ మరియు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. నేమ్ ఆఫ్ ద నెక్స్ట్ కిన్ అనే ఆప్షన్లో మన యొక్క రిలేటివ్ పేరు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఆప్షన్లో ఆ రిలేటివ్ మనకి ఏమవుతారో డ్రాప్ డౌన్ బాక్స్లో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన యొక్క బ్లడ్ గ్రూప్, యాత్రి అడ్రస్ ఎంటర్ చేయాలి. యాత్రి అడ్రస్ ఎంటర్ చేసేటప్పుడు కేవలం మనం డాష్ మరియు స్లాష్ సింబల్స్ మాత్రమే వాడాలి. వేరే సింబల్స్ వాడితే అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వదు. తర్వాత మన యొక్క నేషనాలిటీ సెలెక్ట్ చేసుకోవాలి. మెడికల్ డీటెయిల్స్ అనే ఆప్షన్లో మనం కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. ముందుగా మనం స్టేట్ మరియు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటే మనకు అందుబాటులో ఉన్న హాస్పిటల్ లిస్ట్ అనేది పక్కన ఉన్న కాలంలో చూపిస్తాయి. మీరు వెళ్ళిన హాస్పిటల్ సెలెక్ట్ చేసుకుంటే ఆ హాస్పిటల్లో అందుబాటులో ఉన్న డాక్టర్ లిస్ట్ అనేది దాని పక్కన ఉన్న కాలంలో చూపిస్తాయి. మీ సర్టిఫికేట్ మీద సంతకం చేసిన డాక్టర్ పేరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన యొక్క ఫోటోగ్రాఫ్ మరియు కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. తర్వాత మనం కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ అనేది ఏ రోజున తీసుకున్నామో డేట్ అనేది సెలెక్ట్ చేసుకుని క్యాప్చా ఎంటర్ చేసి కింద ఐ అగ్రీ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే మన మొబైల్ నెంబర్కి 8 డిజిట్ OTP అనేది వస్తుంది. తర్వాత క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మన మొబైల్ నెంబర్కి వచ్చిన OTP మరియు క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ కోసం సబ్మిట్ అవుతుంది. మన అప్లికేషన్ అనేది అప్రూవ్ అయ్యాక 24 గంటల్లో పేమెంట్ కంప్లీట్ చేయమని మన మొబైల్ నెంబర్కి మెసేజ్ అనేది వస్తుంది. పేమెంట్ అనేది కంప్లీట్ చేయడం కోసం మళ్ళీ మనం అమర్నాథ్ యాత్రకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి. ఆన్లైన్ సర్వీసెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మేక్ పేమెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే పేమెంట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మన మొబైల్ నెంబర్కి వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్ మరియు క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ప్రొసీడ్ టు పేమెంట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. తర్వాత డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ యూస్ చేసి మీ పేమెంట్ అనేది కంప్లీట్ చేయండి. ఇప్పుడు మనం యాత్రా పర్మిట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మళ్ళీ అమర్నాథ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆన్లైన్ సర్వీసెస్ ఆప్షన్లో డౌన్లోడ్ పర్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్ మరియు క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే యాత్రా పర్మిట్ అనేది జనరేట్ అవుతుంది. కిందకు స్క్రోల్ చేసి ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ యాత్రా పర్మిట్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడతో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి అమర్నాథ్ యాత్రకు ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. అమర్నాథ్ యాత్రకు వెళ్ళడానికి ట్రైన్స్ మరియు ఫ్లైట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి, కానీ నేరుగా గుహ వద్దకు ట్రాన్స్పోర్ట్ అనేది అందుబాటులో లేదు. ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళు ముందుగా శ్రీనగర్ రీచ్ అవ్వాలి. మన దేశంలో ఉన్న మేజర్ సిటీస్ నుంచి శ్రీనగర్కి 1 స్టాప్ ఫ్లైట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. శ్రీనగర్ రీచ్ అయ్యాక బస్సు ద్వారా బాల్తాల్ లేదా పెహల్గాం బేస్ క్యాంప్కి రీచ్ అవ్వచ్చు. ట్రైన్ ద్వారా వెళ్ళే వాళ్ళు ముందుగా జమ్మూ తావీ రైల్వే స్టేషన్ రీచ్ అవ్వాలి. మన తెలుగు రాష్ట్రాల నుంచి జమ్మూ తావీ రైల్వే స్టేషన్కి డైలీ ట్రైన్స్ అనేవి అందుబాటులో లేవు. కేవలం వీక్లీ ట్రైన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సికింద్రాబాద్ నుండి జమ్మూ తావీ హుంసఫర్ ఎక్స్ప్రెస్ అనేది ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది. అలాగే విజయవాడ నుంచి అండమాన్ ఎక్స్ప్రెస్, శ్రీ మాతా వైష్ణోదేవి కత్రా ఎక్స్ప్రెస్ మరియు హింసాగర్ ఎక్స్ప్రెస్ అనేవి బయలుదేరతాయి. ట్రైన్ ద్వారా వెళ్ళే వాళ్ళకి అమర్నాథ్ చేరుకోవడానికి 4 రోజులు సమయం పడుతుంది. కాబట్టి మీ దర్శనానికి 4 రోజుల ముందు ట్రైన్ టికెట్ అనేది బుక్ చేసుకోండి. జమ్మూ తావీ రైల్వే స్టేషన్ చేరుకున్నాక అక్కడ నుంచి బస్ ఫెసిలిటీ ద్వారా బాల్తాల్ లేదా పెహల్గాం బేస్ క్యాంప్కి రీచ్ అవ్వచ్చు. బేస్ క్యాంప్ దగ్గర నుండి అమర్నాథ్ గుహకు మనం నడక మార్గం, గుర్రాలు, పల్లకీలు మరియు హెలికాప్టర్ ద్వారా చేరుకోవచ్చు. అమర్నాథ్ యాత్రకు వెళ్లే ముందు మనం ఫిట్గా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో ముఖ్యంగా మనం రోజు వాకింగ్ లేదా రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. రోజు కనీసం అరగంట సేపు నడవండి లేదంటే రన్నింగ్ చేయండి. తర్వాత రోజు వాటర్ ఎక్కువగా తాగండి. రోజుకు కనీసం 4 నుండి 5 లీటర్ల వాటర్ తాగాలి. పర్వత ప్రాంతాల్లో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి రోజు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయండి. వీటితో పాటు యోగా మరియు మెడిటేషన్ లాంటివి కూడా చేయండి. చెడు అలవాట్లు ఉన్నవాళ్ళు స్మోకింగ్ మరియు డ్రింకింగ్ అనేది కంట్రోల్ చేసుకోండి. అమర్నాథ్ యాత్రకు వెళ్ళేటప్పుడు మనం ఖచ్చితంగా కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్, యాత్రా పర్మిట్ మరియు ఫోటో ఐడి కార్డ్ తీసుకువెళ్ళాలి. ఈ 3 లేకపోతే మనం యాత్ర చేయడానికి పర్మిషన్ ఉండదు. ముఖ్యంగా మీ యొక్క మెడిసిన్స్ అనేవి క్యారీ చేసుకోండి. వీటితో పాటు యాత్రకు అవసరమైన స్వెటర్, రైన్ కోట్, షూస్, క్యాప్, హ్యాండ్ గ్లౌస్, వాటితో పాటు మీ పర్సనల్ థింగ్స్ కూడా క్యారీ చేసుకోండి. అమర్నాథ్ యాత్రకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ రాజా విల్లూరి. థ్యాంక్ యూ.